ఇప్పుడు ముందుకు వెళ్ళొచ్చిన వల్ల నా ప్లేన్
అశ్మిత్ రెడ్డి అంత బాగా స్పీచ్ చేయలేదు నేను. మా చిన్నాన్నలాగా అంటే మీరు నా మాట విన్నారు. ఎందుకంటే నాదంతా లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్క జేసీ కుటుంబ సభ్యులు, జనసేన కార్యకర్తలు, వాళ్ళు కూడా ఇప్పటి నుంచి మా కుటుంబ సభ్యులే. త్రిమూర్తులుగా వస్తున్న బీజేపీ కార్యకర్తలకి వారు కూడా మా కుటుంబ సభ్యులే. వారికి కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం నమస్కారం. ఐ లవ్ యూ ఆల్. ఈరోజు మీరందరూ నామినేషన్ కాదు, దౌర్జన్యంగా వైఎస్ఆర్ వాళ్ళ గుండెల్లో బలము నింపడానికి వచ్చారని నాకు తెలుసు. నామినేషన్ అయితే ఒక గంట సేపు, గంటన్నర ఉండి ఈ ఎండకి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిండు. కానీ ఒక మెసేజ్ పంపించాలి, ఎలక్షన్ ఈ రోజే అయిపోయిందని తెలపడానికి. ఒక మెజారిటీ ఒకటే ఎంచుకోండి అని చెప్పడానికి ఈ రోజు మీరంతా ఇక్కడ ఉన్నారని నాకు అర్థమవుతున్నది. ఇక్కడ నన్ను అంటుంటారు, అన్నా వచ్చి తిరుగన్నా, నువ్వు తిరిగితే నువ్వంటే కూడా చాలా ఇష్టపడేటోళ్ళు యంగ్స్టర్స్, నువ్వు పలకరింపు, నీది ప్రేమాభిమానం, నువ్వు రావాలంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా అవసరం లేదు. ఎందుకంటే నా తమ్ముడు, మా చిన్నాన్న గడప గడప 3 సార్లు తిరిగారు. ఇక్కడ ఉండి ఈ 5 సంవత్సరాల్లో కూడా తాడిపత్రికి అంత ముందు ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశంలోనే నంబర్ 1 మున్సిపాలిటీ అని మనం గొప్పగా విర్రవీగాము. మధ్యలో వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నప్పుడు ఏమైంది? సంక నాకిపోయింది. అప్పుడు మనం ఇంకొక విధంగా ఈ గ్రామానికి పేరు తీసుకురావాలా. ఎందుకంటే మీకు అలవాటు, తాడిపత్రి అంటే ఇట్లా కాలర్ ఎగిరేయడము. ఆ కాలర్ ఎగిరేయాలంటే ఏం చేయాలా అనుకునే తరుణంలో మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. ఆ మున్సిపల్ ఎలక్షన్ లో రాష్ట్రమంతా ఒకటే గాలో మరి బెదిరించారు, భయపడిచ్చారు. చాలా చోట్ల నామినేషన్ లేవు, యునానిమస్ గా గెలిచారు. కానీ తాడిపత్రిలో నేను కాదు ఎలక్షన్ చేసినది, నేను కాదు, ప్రభాకర్ రెడ్డి కాదు, అశ్మిత్ రెడ్డి కాదు, దివాకర్ రెడ్డి కాదు ఎలక్షన్ చేసేది. ఎవరు చేశారు? మీరు చేశారు. ఆ ఎలక్షన్ లో 100 మున్సిపాలిటీలు, 100 కార్పొరేషన్లు ఉన్న సంఖ్య ఎన్ని ఓడిపోయినారు తెలుగుదేశం పార్టీ? 99. గెలిచినది ఎన్ని? ఆ గెలుపు తర్వాత మళ్ళీ నేనైతే ఎక్కడికి పోయినా ఓడిపోయిండొచ్చు ఒక ఎమ్మెల్యే ఎలక్షన్. కానీ దానికన్నా గొప్ప విజయము, ఎమ్మెల్యే కావడానికన్నా మీరు ఒక గొప్ప కానుకిచ్చారు. మున్సిపల్ ఎలక్షన్ లో గెలిపించి మళ్ళీ నాదే కాదు మీ అందరి కాలరు ఎగిరేసే విధంగా అదే విధంగా ఈసారి ఎట్లా సైకో పోతున్నాడు, బాబు గారు వస్తున్నారు. కానీ మీరు ఒక సాయం చేసి పెట్టాలి. చేస్తారా? షూరా? మీరు అత్యంత మెజారిటీతో మన రాయలసీమలోనే ఎక్కడా లేని విధంగా అశ్మిత్ రెడ్డిని, మా అంబికాన్నను కూడా మీరు గెలిపించాలి. నేను మన క్యాండిడేట్ అంబికా లక్ష్మణన్ గారు
చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు. మీ అందరి మీద ఉండే నమ్మకంతో ఏం చెప్పారు అడగండి. అన్నా మీరు కేవలం నామినేషన్కి రాండి, దాని తర్వాత నువ్వు రాకపోయినా అశ్మిత్ రెడ్డికి ఎన్ని ఓట్లు పడతాయో మీకు ఖచ్చితంగా అన్నీ ఓట్లు పడతాయి. అశ్మిత్ రెడ్డి ఇంకొక 5 నిమిషాలు నామినేషన్ అయిపోయి బయటకు వస్తాడు. అదొకటే, ఇక్కడ నుంచి మీరందరూ ఎండలో ఎంతో అభిమానంతో, అభిమానం ఏముంది, ప్రేమ, అది మీ కర్తవ్యము. మీకోసం మీరున్నారు, అశ్మిత్ రెడ్డి మీకోసం ఉన్నాడు. దయచేసి ప్రతి ఒక్కరు పేరు పేరున ఇక్కడ నుంచి చక్కగా మన ఇంటికి పోయి బంతి భోజనం పెట్టాము. పేరు పేరున మీరు ఎట్లా అభిమానం ప్రేమ చూపించారో దయచేసి మమ్మల్ని కూడా మీకు దగ్గరుండి వడ్డిస్తాము. తప్పకుండా పేరు పేరున వచ్చి భోజనానికి రావాలి. మరొకసారి నేను ఈ 25 రోజుల్లో ప్రతి పల్లకి వస్తున్నాను. డోర్ తిరగాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి పల్లెకి వచ్చి మా కుటుంబ సభ్యుల్ని పలకరించి వాళ్ళ ఇంట్లో కొంచెంసేపు గడిపి, మా యూత్ ఎవరైతే చాకులు బాకులు వాళ్ళందరితో ముఖ్యంగా కొంతసేపు గడిపి ఈ 25 రోజులు చేయబోతున్నాను. మీరు మాత్రము ఎలక్షన్ రోజు ఒక పద్ధతిగా మాది మేము చేశాము. ఓట్లు అడగడమా, అందరినీ కలచడమా, మీకు ఏమి కావాల్సినవన్నీ చేయడం జరిగింది. కానీ ఎలక్షన్ రోజు నేను చెప్పినట్టు మనకు ఆ మెజారిటీ రావాలంటే మీరు దగ్గర ఉండి, బూత్లలో లాస్ట్ వరకు ఉండి ప్రతి ఒక్కరిని స్పందన గురించి మనం మాట్లాడక్కర్లేదు, మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఎటువైపు చూసినా జనమే. అధికారంలో పార్టీ లేకపోయినా చూసారు మీరు, జెండాలు ఎటు చూసినా, అది కూడా పసుపు జెండాలు అయితేనేమి, కమలపు జెండాలు అయితేనేమి, జనసేన జెండాలు అయితేనేమి, ఎటు సైడ్ చూసినా జెండాలు ఊగుతూనే ఉన్నాయి. సో మీరందరూ చూస్తూనే ఉన్నారు కాబట్టి మనమే కొత్తగా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు మన తరఫున. ఖచ్చితంగా గెలుస్తాం.